హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. రాజా రామ్మోహన్ రావు గారు రచించిన మరో స్నేహం అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి. అకస్మాత్తుగా అహల్య తిరిగి కలిసింది. ఒకరినొకరు చూసుకున్న మరుక్షణంలోనే గుర్తుపట్టి నవ్వుకున్నారు. దగ్గరగా వచ్చాక పలకరించుకున్నారు. ఇది వరకటి కన్నా బాగున్నావు అంది అహల్య. ఇది వరకటి కన్నా నువ్వు చాలా బాగున్నావు అన్నాడు కిరణ్. ఆ 5 స్టార్ హోటల్ లాబీలోంచి రెస్టారెంట్ వైపు నడిచారు. ఇద్దరికీ ఒళ్ళొచ్చింది. ఒంటితో పాటు మెరుపు, ఆదాయం బాగుండటం వల్ల అలవాటుగా మారిన అలంకరణ ఇద్దరినీ నవీనంగా తీర్చిదిద్దింది. ఆఫీస్ తాలూకు మీటింగ్ కోసం ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి మద్రాస్ వచ్చాడు కిరణ్. మద్రాస్లోనే ఉద్యోగం చేస్తున్న అహల్య ఆఫీస్ పని మీదే ఆ హోటల్కి వచ్చింది. రెస్టారెంట్లో కూర్చున్న 10 నిమిషాల్లోనే ఎవరేం చేస్తున్నారో, ఏ పొజిషన్లో ఉన్నారో ఒకరికొకరు చెప్పేసుకున్నారు. గడిచిన 5-6 ఏళ్ల కాలంలో ఒకరినొకరు కలుసుకొని సమయంలో జరిగిన ముఖ్య సమాచారాల మార్పిడి జరుగుతూ ఉండగానే, కబుర్లు సాగుతూ ఉండగానే ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు అన్న మాటలు గుర్తొచ్చాయి. బాగుండటం అన్న భావన విషయంలో విలువలు మారుతున్నాయా? ముందుగా ఈ ఉద్దేశం అహల్యకే కలిగింది. శరీరాన్ని దాటి దృష్టి అసంకల్పంగానే లోపలికి అంతరాంతరాల్లోకి ప్రయాణించింది. మరుక్షణంలోనే రెస్టారెంట్లోకి తిరిగి వచ్చి బిక్కపట్టుకున్న మనసుతో, ఇంటి విషయాలేమిటి అని అడిగింది. పెళ్ళయింది. తన పేరు నవీన. 2 ఏళ్ల బాబు. ఈ మధ్య ప్లే స్కూల్లో వేశాం. మా అమ్మ నాన్న ఊళ్ళోనే ఉండిపోయారు. హైదరాబాద్లో నేను, నవీన. తను మంచి పొజిషన్లోనే ఉంది. 6 ఫిగర్ శాలరీకి దగ్గరలో ఉంది. డబ్బుకి లోటు లేదు. నీకు తెలియందేముంది, బిజీ లైఫ్, రోజు పరుగే. ఏ రోజు ఏ ఊళ్ళో ఉంటామో తెలీదు. ఊళ్ళో ఉన్న భార్యాభర్తలం కలుస్తామో, కలిసినా దగ్గరగా ఉంటామో లేదో. ఎప్పుడూ ఏదో స్ట్రెస్. అన్నీ ఉన్నాయి. కావాలనుకున్నవి కొనుక్కోగలుగుతున్నాం. అయినా ఉత్సాహం లేదు, ఆనందం లేదు. తీరిక లేని అలసట. జీవితంలో అసలైంది ఏదో మిస్ అవుతున్నామన్న ఆరాటం. అయినా ఏం చేయగలని చెప్పు. రోజుల్ని వీలుగా మార్చుకుని గడిపేయటమే అన్నాడు కిరణ్ నవ్వుతూ. మరి నీ సంగతి అని అడిగాడు ఆ తర్వాత. నాకు పెళ్ళయింది. 4 ఏళ్ల పాప. 3 ఏళ్ళయింది మేము విడిపోయి. అప్పటి నుంచి ఒంటరితనమే. అతను మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు అంది అహల్య తలంచుకుని. ఆ క్షణంలో చాలా దిగులుగా కనిపించింది అహల్య కిరణ్కి. రెస్టారెంట్లోనే మరో అరగంట గడిపారు. అహల్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. స్కూల్ రోజుల నుంచి ఇద్దరూ కలిసే చదువుకున్నారు. అప్పటి కబుర్లు, జ్ఞాపకాలు, పరస్పరం ఇష్టమో ప్రేమో, మోహమో స్నేహమో, అన్నిటి కలగలుపో, తెలియని అప్పటి అనుభవాలు. ఇద్దరిలో ఎవరూ చొరవ చూపించలేని అప్పటి పెరికితనం, బెరుకు అన్నిటినీ కలబోసి గుర్తు తెచ్చుకున్నారు. ఇద్దరికీ మళ్ళీ ఇలా కలవటం ఉత్సాహంగా ఉంది. అవకాశం కుదరటం వల్ల కొంత, మనసుకి మధురంగా ఉండటం వల్ల మరికొంత. మొత్తానికి మరో 2 రోజులు మద్రాసులోనే ఉండిపోయాడు కిరణ్. ఒక పూట అహల్య ఇంట్లోనే భోంచేశాడు. పాపతో కలిసి షాపింగ్ చేశారు. లంచ్, డిన్నర్ ఇద్దరూ కలిసి చేసేలాగా ఏర్పాటు చేసుకున్నారు ఆ 2 రోజులు. హైదరాబాద్కి తిరిగి వచ్చేటప్పుడు, వీలున్నంత తొందరగా మళ్ళీ మద్రాసు వస్తా అన్నాడు కిరణ్. నేను ఎదురు చూస్తుంటాను అంది అహల్య. ఆ నెలలోనే మరో 2 సార్లు మద్రాసు వెళ్ళాడు కిరణ్. మూడోసారి కొంచెం ఆలస్యమైతే రోజు ఫోన్లో మాట్లాడుతున్న అహల్య తొందరగా రా అని 4 సార్లు చెప్పింది. ఇద్దరికీ కలిసున్న సమయం ఎలా గడిచిపోతుందో తెలియకుండా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు కిరణ్ వస్తాడుగా అనుకుంటుంది అహల్య. హైదరాబాద్లో ఉన్నప్పుడు మద్రాసు వెళ్తానుగా అనుకుంటున్నాడు కిరణ్. ఏం జరుగుతుందో తెలియని ఉత్సాహం ఆవరించిన, మనసు కోరుకుంటున్నదేదో జరగటం లేదన్న వెలితి ఇద్దరిలోనూ ఉంది. చనువుగానే ఉంటున్నారు, దగ్గరగానే మసులుతున్నారు. చేతుల స్పర్శ, భుజాల మీద చేతులు, ఏ ఇబ్బంది లేకుండా ఒకరినొకరు ముట్టుకోవటం. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నా మనసులు పరస్పరం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. చదువుకునే రోజుల్నాటి తమకం ఉంది. ఒక రకం తదాత్మ్యం ఉంది, ఆరాటం ఉంది. వీటితో పాటు వయసు, గడిచిన జీవితం అందించిన పెద్దరికం నేను ఉన్నానంటోంది. అహల్య అంటే ఎంతో ఇష్టం ఉంది కిరణ్కి. ప్రేమ ఉంది, స్నేహము ఉంది. అందుకే ఏ పొరపాటు మాట వచ్చినా అహల్య బాధపడుతుందని, నొచ్చుకుంటుందని ఎంతో ఎంతో భయం. అతనెరిగిన అహల్య జీవితంలో అన్నీ వడిదుడుకులే.
అహల్యకి తన నుంచి సుఖమే తప్ప బాధ ఉండకూడదు. కానీ మరోవైపు ఆశ, కోరిక, తమిద్దరి శరీరాలు కూడా పూర్తిగా దగ్గరైపోతే, కలిసిపోతే ఆ జీవితం ఇంకా బాగుంటుందన్న ఆరాటం. అహల్య జీవితంలోని ఒంటరితనపు బరువుని దూరం చేసి తమకి తెలియకుండా ఓ పరుగులా గడుస్తున్న కాలాన్ని తిరిగి జీవనానుభవంలా మార్చుకోవచ్చన్న కాంక్ష. అహల్యకి ఉద్విగ్నంగానే ఉంది. ఏది మంచో ఏది చెడో తెలియనట్టుగా అసహనంగా ఉంది. ఇద్దరి ఆరాటాల వెనుక కొన్ని సత్యాలున్నాయి, కొన్ని ఆప్యాయతలున్నాయి, గాఢమైన ప్రేమలున్నాయి. తన కూతురికిప్పుడు 4 ఏళ్ళు. ఇంతవరకు తండ్రి లేడనే తప్ప ఏమయ్యాడో స్పష్టంగా చెప్పలేదు. మరో 4 ఏళ్లకైనా ఆ పసిపిల్లకి వాస్తవం చెప్పక తప్పదు. తండ్రి గురించి స్పష్టంగా తెలియచేయక తప్పదు. అంతేకాదు, అప్పటికి తనున్న పరిస్థితి, తన జీవన విధానం ఆ అమాయక మనసుకి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ కలిగించకూడదు. అలా ఉండాలంటే తను ఇలాగే ఉండిపోవాలి. జీవితాన్ని, ఒంటరితనాన్ని, శరీరాన్ని అన్నిటినీ అదుపు చేసుకుంటూ ఇలాగే ఉండిపోవాలి. కానీ స్థిరంగా అలాగే ఉండిపోయేలా బయట పరిస్థితులు, జీవన వాస్తవాలు లేవు. తనలాంటి వాళ్ళు, తనకి తెలుసున్న వాళ్లే చాలామంది ఉన్నారు. వాళ్లలో చాలామంది తనలా మిగిలిపోలేదు. తర్వాతి జీవితం తర్వాత. ప్రస్తుతం నీరసపడిపోకూడదు. సుఖంగా ఉండాలి, డబ్బు సంపాదించాలి. అదే అసలైన శక్తి. బాధ, దిగులు వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడో 4 ఏళ్ల తర్వాతో 40 ఏళ్ల తర్వాతో ఏదో అవుతుందన్న ఆలోచన లేకుండా రకరకాల సంబంధాలు. రోజుకో గంట లేదా వారానికో రాత్రి, అన్నీ సబబుగానే. ఈనాటి పరిస్థితులకి తగిన వాటిలాగే, తప్పులేనట్టుగానే ఉన్నాయి. ఇప్పటి ఈ జీవితంలా అన్నీ పోగొట్టుకోవటమా? ఎంతో కొంతైనా తనకి కావలసిన వ్యక్తిగత జీవితాన్ని దగ్గర చేసుకోవటమా? అహల్యలో ఎన్నెన్నో సందేహాలు. ఎంత వద్దనుకున్నా తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అవి నిజంగా తప్పేనా? ఈ పోటీ జీవితంలో సంపాదించాలి, సుఖపడాలి అంటే తప్పనిసరి. తను, భార్య బాగానే సంపాదిస్తున్నారు. కానీ ఈ సుఖం, ఇది వరకటి సుఖం లేదు. సౌకర్యాలన్నవి సుఖాలని అందరూ అనేవి అన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి అనుభవాల్లో సమయం మరో రకంగా గడవటం తప్ప నిజమైన సుఖం, తృప్తి లేవు. నిజమైన సుఖం లేనప్పుడు ఈ సంపాదన ఎందుకు? సంపాదించటం మానేస్తే అది సరికాదు. సంపాదించడానికి పడుతున్న శ్రమని మర్చిపోయేలా సుఖపడాలి. అనుబంధం లేదే సుఖం లేదు. భార్యకి తనకి మధ్య అకారణంగానే దూరం పెరిగిపోయింది. పరస్పరం కలవాలన్న ఆరాటం లేదు. ఎన్నో రాత్రులు తను వేరే ఊళ్ళలో విడిగా ఉంటున్నాడు. భార్య అలాగే ఉంటుంది. ఒకే ఇంట్లో ఉన్నా తమ మధ్య దూరమే, సామాజిక బంధమే తప్ప మానసిక అనుబంధం లేదు. కలిసి ఉండాలన్న బాధ్యతే తప్ప కలవక ఉండలేమన్న భావోద్వేగమూ లేదు. అయినా ఈ రోజుల్లో ఈ సమస్య లేనిదెవరికి? తన మిత్రులు ఎంతమంది ఇంటి గొడవలున్నా సుఖపట్టం లేదు. ఆఫీస్ పౌజ్, జాయింట్ టూర్స్, కేవలం ఏమాత్రం బాదరబందీ లేని శారీరక సంబంధాలు, ఇవన్నీ వాడుకలోకి వచ్చేశాయి. ఎందుకు? ఆడ మగ మరింత సుఖంగా బ్రతకడం కోసం, మరింతగా శ్రమపడి సంపాదించటం కోసం. ఇప్పుడు తనకి అహల్య కావాలి. ఆమెతో తనకి అనుబంధం ఉంది. కావలసింది సంబంధం మాత్రమే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అహల్య బాధపడకూడదు. ఈ వ్యవహారం వల్ల అహల్య జీవితం ఇబ్బందిగా ఉండకూడదు. సుఖంగా ఉండాలి. కిరణ్లో ఏవేవో ఆలోచనలు. మరో నెల గడిచింది. కిరణ్, అహల్య కలుస్తూనే ఉన్నా ఎవరూ చొరవ చూపించలేకపోతున్నారు. ఏ అద్భుతమో జరిగి, ఏ బలహీనతో కమ్ముకుని, ఏ శక్తో శరీరాల్ని అదుపు తప్పేలా చేయాలి. కానీ అలా జరగటం లేదు. తరచుగా మద్రాసు వెళ్ళటం రకరకాల ఒత్తిడిని పెంచింది కిరణ్కు. కిరణ్ వచ్చినప్పుడల్లా అతనికి వీలుగా దినచర్యని సర్దుకోవటం వల్ల అహల్యకి శ్రమ పెరిగింది. ఇద్దరి కోరిక పరస్పరం తెలియంది కాదు. అప్పటికీ కిరణ్ ఈనాటి సమాజంలోని శృంగార సంబంధాల గురించి పరోక్ష ధోరణిలో చాలాసార్లు చెప్పాడు. అహల్య విన్నదే కానీ అవును కాదు అనలేదు. కిరణ్కి ఇక ఓర్చుకోలేని స్థితి వచ్చేసింది. చివరికి ధైర్యం కూడగట్టుకుని, నువ్వు నాకు కావాలహల్య అన్నాడు ఒకరోజు. నువ్వు నాకు కావాలి కిరణ్ అంది. మరి అన్నాడు కిరణ్. అలా అన్నాడే తప్ప అతని శరీరం తొందరపడలేదు. అహల్య అతనికి కేవలం ఓ శరీరమే కాదు. అహల్య ఏం మాట్లాడకపోవటంతో నెమ్మదిగా లేచి ఆమె భుజం మీద చేయి వేశాడు కిరణ్. వద్దు కిరణ్ అంది నెమ్మదిగా. వెంటనే చేయి తీసేశాడు. ఆశ్చర్యంగా ఉంది, నిరాశగా ఉంది, ఆశగానూ ఉంది.
నువ్వంటే ఇష్టం, కోరిక లేక కాదు, నాకు ఆ అవసరం లేక కాదు కిరణ్. మనిద్దరం అనుకుంటే ఒక్క అరగంటలో కలిసిపోతాం. కానీ ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నా కోసం వచ్చి వెళుతుంటావు. మరీ అయితే మీ ఆవిడికి ఏవో వంకలు అబద్ధాలు చెప్పి 2-3 రోజులు మద్రాసులోనే ఉంటావు. ఆ తర్వాత నీ రాకపోకల సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చు. అంతేగా? దీనివల్ల నీకేం ఇబ్బంది ఉండదు. అంతా సుఖంగా సాగిపోతుంది. మహా అయితే మీ ఆవిడికి అనుమానం రావచ్చు, గొడవ చేయొచ్చు. అబద్ధాలాడో ముందుకెత్తో సర్దుబాటు చేసుకుంటావు. కానీ నా పరిస్థితి అది కాదు కిరణ్. నాతో పాటు నా కూతురికి ఓ జీవితం కావాలి. ఎన్నో రకాలుగా ఆలోచించాను. అది మన సంబంధం వల్ల సాధ్యపడదు. నా మీద నీకున్న ఇష్టాన్ని వాడుకుని నీ భార్యతో తెగదింపులు చేసుకోమనొచ్చు. కానీ అది సరైంది కాదు. ఒక్కటి గమనించు కిరణ్, మన సంబంధం వల్ల కొన్నేళ్లకి నీకోసం మీ బాబు దిగులుగా చూస్తూ ఎవరికి ఏమీ చెప్పుకోలేని యాతనతో తనలోకి తను ముడుచుకుపోతే, నిన్ను చూసి నా కూతురు ఏదో అసహనంతో ఆందోళనతో నలిగిపోతే మన మనసులకి ఎంత నరకమో ఒక్కసారి ఊహించు కిరణ్. మనం పడే మానసిక శారీరక శ్రమ సుఖం కావాలనిపించేలా చేస్తుంది, నిజం. ఈనాటి మారిన పరిస్థితుల్లో చిత్రమైన శిక్ష అనుభవిస్తున్నాం. కానీ మనకి అన్నిటికన్నా ముఖ్యమైన సంతోషం ఏమిటో తెలుసా? మన వాళ్ళని సుఖపెట్టడం. వారిని వేరుగా, మన సుఖాన్ని వేరుగా చూసుకునే మనస్తత్వాలు కావు కిరణ్ మనవి. మనం పెరిగిన గడ్డ అలాంటిది, నింపాదిగా చెప్పింది అహల్య. కొద్ది క్షణాల్లో వేరే లోకంలోకి వెళ్ళినంత అయోమయంగా ఉంది కిరణ్కి. అతనున్న పరిస్థితి అర్థమైనట్టు ఓదార్పుగా అతన్ని 2 చేతుల్ని తన చేతుల మధ్యకి తీసుకుంది అహల్య. ఇద్దరికీ సంతోషంగా లేదు, బాధగానే ఉంది. కాదనుకోలేని నిజాలు, మారిన విలువలు వారి మనస్సుల్ని తొలుస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. మనిద్దరి బ్రతుకు ఇక ఇంతేనా అని అడిగాడు కిరణ్ మరి కాసేపటికి. ప్రస్తుతానికి ఇంతే కిరణ్, కానీ నాకు నువ్వు కావాలి. నేనేమిటో తెలిసిన, నా జీవితం ఏమిటో తెలిసిన వాడివి. నీ స్నేహం, నీ అండదండలు నాకు కొండంత ధైర్యం అంది అహల్య తలంచుకుని. అసహాయంగా తలదించుకున్న చిన్నపిల్లలా అనిపించింది అహల్య కిరణ్కి ఆ క్షణం. ఆ పసితనం కిరణ్లోని ప్రేమని మరింతగా పెంచింది. ఇది వరకంత తరచుగా కాకపోయినా మద్రాసు వెళుతూనే ఉన్నాడు కిరణ్. ఫోన్లో రోజు అహల్య కిరణ్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అహల్య కూతురికి జబ్బు చేసి బాగా కంగారు చేస్తే ఓసారి 4 రోజులు మద్రాసులోనే అహల్యకి సాయంగా ఉన్నాడు. ఆ పిల్ల ఆరోగ్యంగా కోరుకున్నందుకు ఇద్దరూ ఎంతగానో ఆనందపడ్డారు. తామిద్దరి స్నేహం ఆ రకంగా నిలుపుకోవడం కొంచెం భారంగానే ఉంది కిరణ్కి. అయినా ఓ రకం తృప్తిగా, ప్రత్యేకమైన మానవ ధర్మంగా హాయిగా ఉంది. ఇద్దరిలోనూ కోరిక అణుమాత్రం కూడా లేదంటే అది అబద్ధమే అవుతుంది. పరిస్థితుల్లో మార్పులు జరిగితే ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలీదు. అయినా వాస్తవాల్ని, తమలోని బలహీనతల్ని, అంతకన్నా తమ వారి జీవితాలతో పెనవేసుకున్న బంధాల విలువని అర్థం చేసుకున్న ఆ దగ్గరతనం ఇద్దరికీ ధైర్యంగా ఉంది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.